డాక్టర్ కావ్య, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న బహుశా మిమ్మల్ని చాలామంది అడుగుంటారు. మనకి కోవిడ్ టైంలో ఒక బెస్ట్ ఫ్రెండ్ తయారైంది లైఫ్లో, అదే డోలో. ఇదిగో ఇది కరెక్ట్. మాట వస్తే డోలో ఒక్కపుల్లా వేసేసుకునేవారు, డోలో వేసేసుకో అని చెప్పి. కరెక్ట్. ఇది 650 mg అందరికీ తెలుసు. కానీ ఈ డోలో మాత్ర అధికంగా వాడడం వల్ల మందులు పని చేయకపోవడం, ఒక పాయింట్ అయ్యాక జ్వరాలు తగ్గకపోవడం, ఇలాంటి కేసెస్ మనం మీకు గుర్తుంది వెంకటేష్ రేవతి గారి సినిమాలో, ఏంటది ప్రేమ సినిమాలో, ఆవిడకి వేసుకుని మాత్రలు అలవాటు అయిపోయి ఒక పాయింట్ అయ్యాక తగ్గదు, దాంతో ఇదంతా పనిచేయదు. సరే, అది డ్రమటైజ్డ్ వర్షన్. బట్ యాక్చువల్లీ డోలో హార్మ్లెస్ అంటారు. ఇది హార్మ్లెస్సా హార్మ్ఫుల్లా? నో అండి, యాక్చువల్లీ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చారు. సో దీన్ని విడమర్చి దయచేసి మాకు చెప్పండి. తప్పకుండా. సో డోలో అనేది ఇందులో ఏముంటుందంటే పారాసెటమాల్ అనేది జనరలీ మనము ఫీవర్, జ్వరానికి, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, జ్వరంతో రిలేటెడ్ వాటికి మనం వాడతాము. ఐడియల్గా 500 mg స్టార్టింగ్ డోస్, అడల్ట్స్కి చెప్తున్నాను నేను, పెద్దవాళ్ళకి 500 mgతో స్టార్ట్ చేస్తాము. కానీ ఒకప్పుడు 500 mg పనిచేసేది, ఇప్పుడు అది ఆటోమేటిక్గా మీరు చెప్పినట్టు 650 mg పనిచేస్తుంది. సో మీరు ఆ ట్రాన్సిషన్ చూస్తున్నారు. ముందు మీరు క్రోసిన్ ఎక్సెట్రా వేరే పేర్లు ఏవైతే ఉన్నాయో అది 500 mg పారాసెటమాల్. చిన్నప్పుడు క్రోసిన్ అంటే ఎంత గౌరవం ఉండేదో. అదే కరెక్ట్. క్రోసిన్ అంటే క్రోసిన్ వేసుకోవాలి ఇప్పుడు అన్నట్టు. ఇప్పుడు ఆ 500 mg 650 mg అయింది. ఇప్పుడు ఈ 650 mg కూడా 1000 mg అయింది. అంటే 1 గ్రామ్ ఆఫ్ పారాసెటమాల్ వాడాల్సి వస్తుంది బాడీ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు. నా ఒకటి ఏం చెప్తానంటే, ఫీవర్, బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ప్రాస్టాగ్లాండిన్స్ అనేవి ఒకటి రిలీజ్ అవుతాయి. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఇట్స్ అన్ ఆటోమేటిక్ థింగ్, ఫీవర్ రావటం, బాడీ పెయిన్స్ రావటం. కానీ అది చాలామందికి ఇట్స్ నాట్ అ గుడ్ ఫీలింగ్ కాబట్టి, అన్ఈజీగా ఉంటుంది కాబట్టి, సిక్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి, అన్హెల్దీగా ఉంటుంది కాబట్టి మనం వాటిని తగ్గిస్తాం. యాక్చువల్లీ అవి తగ్గకూడదు. ఫీవర్ ప్రతిసారి వచ్చింది, ఇట్స్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ ప్రొటెక్టివ్ మెకానిజంని, అంటే ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బాడీ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసినప్పుడు వచ్చే మెకానిజమే ఫీవర్, వచ్చే మెకానిజమే బాడీ పెయిన్స్. ఏంటిది? ప్రొటెక్టివ్ మెకానిజం. కానీ మనం ఈ ప్రొటెక్టివ్ మెకానిజంని బయట నుంచి ఒక పారాసెటమాల్తో స్టాప్ చేస్తున్నాం. అందుకే మనం ఇది స్టాప్ చేయకూడదు అంటాం. ఎంత కుదిరితే అంత టాలరేట్ చేయమని అంటాము. అన్లెస్ బేబీస్కి, ఎందుకు అంటే కొంచెం ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫిట్స్ లేదా వేరే కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. నా వన్ థింగ్, ఈ పారాసెటమాల్, ఏ డ్రగ్ అయినా ఎస్పెషలీ పారాసెటమాల్ లివర్లోంచే వెళ్ళాలి. ఇలా లివర్లోంచి మెటబాలిజం అయ్యే డ్రగ్స్ మనం ఎక్సెస్ డోస్ తీసుకుంటున్నాం అనుకోండి, బాడీకి ఇంత శాతం అవసరం అనుకోండి, మిగతాదంతా లివర్లో మిగిలిపోతుంది. లివర్లో మిగిలిపోయే కెమికల్ కంపౌండ్స్ లివర్కి హార్మ్ చేస్తాయి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు సేఫ్ డేటా లిమిట్ ఏంటి అంటే పారాసెటమాల్కి 4 grams per day. అంతకంటే తీసుకోకూడదు. అంతకంటే తీసుకోకూడదు. తీసుకున్నారంటే అసలు మీకు ఏ కండిషన్ ఏంటి, ఎందుకు వచ్చింది, అవన్నీ చూసుకోవాలి. 4 grams కన్నా మించి తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, దెన్ అది ఎందుకు వచ్చింది, అది మనం తీసుకోకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఇస్తూ తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అన్నట్టు ఒక చాక్లెట్ లాగా హెడేక్ ఉంది, జస్ట్ ఏసీ నుంచి బయటకు వెళ్తున్నారు, హెడేక్ ఉంది, పారాసెటమాల్ తీసుకుందాం. ఈరోజు నేను 10,000 steps కన్నా ఎక్కువ వాక్ చేస్తానేమో, దాన్ని ముందే తీసేసుకుంటాను పారాసెటమాల్. ఈరోజు నేను ఆడతానేమో, ముందే తీసేసుకుందాం పారాసెటమాల్. సో ఇలా ప్రియంటివ్గా తీసుకోవటం స్టార్ట్ అయిపోయింది. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఓవర్ ద కౌంటర్ అవైలబుల్. ఇది ఈజీగా, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు దీనికి. జస్ట్ వెళ్ళి నాకు క్రోసిన్ ఇవ్వమంటే, సాడ్గా ఏంటంటే పారాసెటమాల్ ఇవ్వమంటే కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తారు. ఆ కాంబినేషన్ డ్రగ్స్ కూడా అనవసరం. అందరికీ ఆ కాంబినేషన్ అవసరం లేదు. కొన్ని లేబుల్స్ ఉంటాయి, అందులో పారాసెటమాల్ తోటి క్లోరాన్ఫైర్ ఇట్లా చాలా 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 ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇవి కూడా మళ్ళీ లివర్లోకి వెళ్తాయి. అవసరం లేని కెమికల్ సబ్స్టెన్సెస్ లివర్లోకి వెళ్తే లివర్లోంచి మెటబలైజ్ అయ్యి బాడీకి ఎంత కావాలో తీసుకుని మిగతావంతా లివర్లో ఉంటుంది, స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎలా స్టోర్ అవుతుంది? ఫ్యాట్ గానా? అంటే లివర్ ఒక ఫిల్టర్ మెకానిజం అండి. సో ఈ ఫిల్టర్ మెకానిజం లివర్ లివర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ బాడీ. లివర్ ఏం చేస్తుంది, ఇది మన బాడీకి అవసరం లేదు అని అదే తీసేసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు బాడీకి ఎంత అవసరమో తీసుకుని మిగతాదంతా లివర్లో ఉండిపోతుంది. లివర్లో కెమికల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్గా ఉంటుంది. నా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం
అది ఇట్ విల్ హార్మ్ ద లివర్. అలాగే అక్యూట్గా పారాసెటమాల్ పాయిజనింగ్స్ కూడా ఉంటాయి. చాలామంది ఓవర్ అ పీరియడ్ అంటే సూసైడల్ టెండెన్సీస్ కానివ్వండి, యాక్సిడెంటల్గా కానివ్వండి, తెలియకుండా కూడా 4 grams కన్నా ఎక్కువ తీసుకుంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి అఫ్కోర్స్ ట్రీట్మెంట్ ఉంది, లేదు మనం ఆ ట్రీట్మెంట్ పనిచేయకపోతే ఎమర్జెన్సీగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ అంటే అన్నిటికన్నా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ఇండియా, ఈజ్ పారాసెటమాల్ ఓవర్డోస్. పారాసెటమాల్ ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో పారాసెటమాల్ ఓవర్డోస్ వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఆర్ హై. ఇన్సిడెంట్స్ అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కువ, మన దగ్గర అంత లేదు, మన దగ్గర కొంచెం తక్కువ. మన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న డోలో అంత బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఆచితూచి జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చేయడం, చిన్నవాళ్ళే ప్రిస్క్రిప్షన్ చెప్పేస్తారు, మీరు తీసుకోండి, మీరు తీసుకో డోలో వేసేసుకో అని. కరెక్ట్. సో అలా చేయడం ఇట్స్ నాట్ ఐడియల్, నాట్ ఎట్ ఆల్ ఐడియల్ అండి. అండ్ కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ కాబట్టి ఎంతవరకు మనం టాలరేట్ చేయగలుగుతామో అంత. 100 కన్నా లో ఉంది, వెరీ గుడ్. టాలరేట్ చేయగలిగితే చూడండి, టెపిడ్ స్పాంజింగ్ చేసుకోండి. అంటే తడి నీళ్ళలో క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ తల మీద, ఫోర్హెడ్ మీద, పామ్స్ మీద, లెగ్స్ మీద, బాడీ మీద ఎంత ఆ వేడిని తీసేసే మెకానిజమ్స్ అన్నీ చేసుకోవచ్చు. లేదు 100 దాటిందంటే డాక్టర్ కన్సల్టేషన్, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోస్ మాత్రమే. డాక్టర్ అనేది మనిషిని చూసి, వెయిట్ చూసి, కండిషన్ చూసి ఎంత డోస్ అవసరమో అంతే ఇస్తారు. సో దాన్ని బట్టి తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.